నమస్తే బాబు, మీ పేరండి? మా పేరు సీన్ అండి. సీన్ గారు ఏం చేస్తుంటారు? మేము పని చేస్తున్నాండి, కూలి పని చేస్తున్నాండి. ఎక్కడండి మీరు ఉండేది? మేము ఉండే కంట్రీకి అండి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే బాగుండవమ్మండి. అసలు ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన బాగానే ఉందండి, చేసింది బాగానే ఉంది. అంటే వస్తుంటారు ఏదైనా సమస్య ఉంటే మీ సమస్య వస్తారండి. ఎలా ఉంది? ఇంతకుముందు ఎమ్మెల్యే గారి హయాంలో అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి హయాంలో ఎలా ఉంది? ఇప్పుడంటే ఇంతకుముందు బాగానే ఉంది. ఇప్పుడైనా ఏంటంటే ఇప్పుడు అన్ని పథకాలు పెడతారు కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. ఇంకొచ్చేది ఇంకెవరో చెప్పలేమండి. అది రమేష్ అండి. రమేష్ గారు ఏం చేస్తుంటారు? టాపీ పని చేస్తారు. ఎక్కడ ఉండేది? ఇక్కడే శాంతినగర్. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే గారు ఎవరు? బొండమ్మ గారు. ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే మీ ప్రాంతంలో అభివృద్ధి అంతా బాగా జరిగిందంటారా? అభివృద్ధి బాగానే జరుగుతుంది. అంటే మీకు ఏదైనా సమస్య ఉండి మీరు ఆయన దగ్గరికి వెళ్తే మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆయన ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారు? పర్వాలేదండి, దేవుడి దేవుల బాగానే చేస్తున్నాడు. వస్తుంటారా మీ దగ్గరికి ఆయన? వస్తుంటాడు. ఎలా ఉండే అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేల హయాంలో అభివృద్ధి ఎలా ఎక్కువ జరిగిందంటారా, లేకపోతే ఇప్పుడు బొండ ఉమామేశ్వర గారి ఎమ్మెల్యేకి ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారా? మీకు ఎలా ఇంత ముందు కన్నా ఇప్పుడు ఒక రకంగా బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి కూడా ఆయనే రావాలి. ఎందుకని? అదే ఆయన మీద అభిమానం. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? బొండమ్మ. అభివృద్ధి అంతా బాగా చేశారా మీ ప్రాంతంలో? బాగానే జరుగుతుంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పనితీరు అయితే ఇప్పుడు బాగానే ఉన్నది. అభివృద్ధి కూడా బాగానే జరుగుతున్నాయి. కాలంలో కూడా సరిగ్గా కట్టలేదు అంతే. డ్రైనేజ్. అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే మీ ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి రావడం, లేదా మీరు ఆయన దగ్గరికి వెళ్తే మీ సమస్య చెప్పినప్పుడు ఆయన ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారంటారు? బాగానే చూస్తారు. సమస్యలు ఏమైనా తీరుస్తారు. మీరు చూస్తూ ఉంటారు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? దాదాపు 23 సంవత్సరాలు పెట్టి ఉంటారు. 20 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుండి ఇక్కడ. మరి ఇంత ఈ ఇన్నేళ్లలో కూడా అభివృద్ధి ఎవరి హయాంలో ఎక్కువ జరిగిందంటారు? బొండమ్మ. మరి ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా ఆయన? ఉంది, గెలిచే అవకాశం. ఎందుకని? ఆయన చేసే పనులు వరకు అంత బాగానే ఉంది. అభివృద్ధి కూడా బాగానే చేసేవాళ్ళు. ఈసారి ఆయన గెలిచే అవకాశం. సూర్య గారు ఏం చేస్తుంటారు? వర్క్ కూలి పని చేస్తారు. ఎక్కడ ఉండేది? బాంబే కానీ. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు బొండమ్మ. ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంటుంది? పర్వాలేదు, బాగానే ఉందన్న. వస్తుంటారా మీ ప్రాంతానికి ఏదైనా సమస్య ఉంటూ ఉంటారు? అట్లీస్ట్గా 1 వీక్ అయినా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అంటే చూసుకుంటే ఇదివరకు ఎమ్మెల్యేల హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారా, లేదా ఉమామేశ్వర గారు ఎమ్మెల్యేకి ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారా? ఇప్పుడు ప్రెజెంట్ పర్వాలేదు. ఇంతకుముందు చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ బొండమ్మ గారు దీన్ని బట్టి చూసుకుంటే పర్వాలే, బాగానే ఉంది. మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా ఆయన? ఉండొచ్చండి. ఎందుకని? ఎందుకంటే పని తీరు మొత్తం అన్నీ బాగుంటాయి. రోడ్లని ఇవని కాలువలని చేస్తున్నారు. నా పేరు డి శ్రీనివాసు, నేను టాపీ మేస్త్రిని. ఎక్కడ ఉండేది మీరు? మేము శాంతినగర్ ఇక్కడేనండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే గారు బొండ ఉమ్మ గారు. మరి మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు చేశారు మీ ఎమ్మెల్యే గారు? కొంతవరకు పర్వాలేదండి, కొంతవరకు బాగా చేశారు. ఇంకా మిగతా అంటే మనము చెప్పలేము, కానీ 60% పర్వాలేదు, బాగా చేశారు. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేల హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారా, ఈ ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చాక ఎక్కువ జరిగిందంటారా అభివృద్ధి అనేది అంతా ఎక్కువగా జరగలేదు, కానీ ఒక 30% జరిగింది. ఎవరి హయాంలో ఎక్కువ జరిగిందండి? ఈయన బొండ ఉమ్మ గారి హయాంలోనే జరిగింది. అంటే ఏదైనా సమస్య ఉంటే ఆయన ప్రజల్లోకి ఎంతవరకు వచ్చి ఆ సమస్య మీద సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు? ఆయన పెద్దగా రావడం అనేది తక్కువేనండి, తక్కువే. ఎప్పుడన్నా ఒకసారి వస్తారేమో, మనమైతే ఇంట్రెస్ట్గా చూడలేదు. మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా ఆయనకి? అది మన చేతిలో ఉంది, అంతా ఇస్తాడు. మా అభిప్రాయం ప్రకారం అయితే చెప్పలేము, అటు ఇటుగా నడుస్తుందేమో అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పలేము, అటు ఇటుగా నడుస్తుంది అని. ఇప్పుడు రెండో పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారు? ఏమో మరి, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నుండి ఆయన మల్లాది విష్ణు గారిని ఎన్నుకుంటున్నట్టున్నారు. ఇంకా అది డిక్లేర్ అయ్యిందో అవ్వలేదో మనకి కూడా కన్ఫర్మ్ చేయలేదు. గారు మీ పేరు? నా పేరు రావుగోపాలరావు అండి. రావుగోపాలరావు గారు ఏం చేస్తుంటారు? టాపీ మేస్త్రి. ఎక్కడ ఉండేది? ఇక్కడ ప్రకాష్ నగర్. ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? 80% జరిగిందండి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? బొండా ఉమ్మ గారు. అంటే ఏ విధమైన అభివృద్ధి చేశారంటారు ఆయన? రోడ్లు వేపించారు, లైట్లు, పార్కులు క్లీనింగు, డెవలప్మెంటు, బాల్ డ్రైను, ఈ ఫుడ్ డ్రైను, ఇంకా చిన్న చిన్న పనులు. అంటే ఇక్కడ లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ మా డివిజన్ వరకు జరిగినాయి. అసలు వస్తుంటారా మీ ప్రాంతానికి ఆయన? వస్తుంటారండి.
ఎలా ఉంటుంది అసలు ఆయన చూసుకుంటే వచ్చినప్పుడు ప్రజలతో ఆయన ఎంతవరకు మమేకం అవుతూ ఉంటారు? బాగా కలివిడిగా ఉంటాడండి ప్రతి ఒక్కరిని. ఏ రకమైనటువంటి క్యాస్ట్ ఫీలింగ్ కానీ, వ్యక్తిగత భావన కానీ, ఇంకో రకమైనటువంటి ఫీలింగ్ కానీ ఆయన దగ్గరే ఉండదు. ఆయన ఎవరితో అయినా సరే ఏకభావంతో ఉంటాడు. అంటే ఎంతవరకు, అంటే ఏదైనా సమస్య ఉంది అంటే ఆయన ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు? ఆ సమస్య తీర్చే వరకు ఆయన ఎంతవరకు పోరాటం చేస్తుంటారు? సమస్య పెద్దదైతే ఆయన వస్తాడండి. చిన్నదైతే ఇక్కడున్న డివిజన్ కార్పొరేటర్ 57వ డివిజన్ కార్పొరేటరు నందిపు జగదీష్ గారు ఆయనకి చెప్తే ఆయనకు ఫోన్ చేస్తే ఈయన వచ్చి ఆయన ఆధ్వర్యంలో జరుగుద్ది ఇక్కడ. మరి చూసుకుంటే మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? దాదాపు 37 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. 37 సంవత్సరాలు అంటే దాదాపు మీరు 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలను చూస్తుంటారు. ఈ 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి ఏ ఎమ్మెల్యే హయాంలో జరిగిందంటారు మీ ప్రాంతం? నాకు తెలిసి టీడీపీ హయాంలోనే జరిగిందండి. అంటే ప్రస్తుతమా ఇంతకుముందు? ఇంతకు ముందు కూడా ప్రజెంట్ కూడా